నమస్కారం దూరదర్శన్ వార్తలకు స్వాగతం నేను శ్రీదేవి ఇక వివరాలు ఏంటో చూద్దాం రాష్ట్ర వ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ కొనసాగుతోంది ఇప్పటివరకు అందిన తాజా సమాచారం ప్రకారం 175 శాసనసభ నియోజకవర్గాలకు గాను ఎన్డీఏ కూటమిలోని తెలుగుదేశం పార్టీ 44 నియోజకవర్గాల్లో విజయం సాధించి 87 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతూ ఉంది బీజేపీ 4 స్థానాల్లో విజయం సాధించి 3 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతోంది జనసేన పార్టీ 7 స్థానాల్లో విజయం సాధించింది 18 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతోంది అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 2 స్థానాల్లో విజయం సాధించి 8 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతోంది పలువురు మంత్రులు ఓటమి పాలయ్యారు రాష్ట్ర వ్యాప్తంగా ఎన్డీఏ కూటమి విజయ దుందుబి మోగించింది అనంతపురం జిల్లాలోని 8 శాసనసభ నియోజకవర్గాలకు గాను కడపటి వార్తలు అందే సమయానికి 3 స్థానాల్లో టీడీపీ విజయం సాధించింది చిత్తూరులో 7 నియోజకవర్గాలకు గాను 2 స్థానాలను ఇప్పటికే కైవసం చేసుకుని మిగిలిన స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతోంది ఇక తూర్పుగోదావరి జిల్లాలో 7 స్థానాలకు గాను 6 స్థానాల్లో ఇప్పటికే విజయం సాధించింది గుంటూరు జిల్లాలోని 7 స్థానాలకు గాను కూటమి అభ్యర్థులు 4 స్థానాల్లో విజయం సాధించి మిగిలిన స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతున్నారు వైఎస్ఆర్ జిల్లాలోని 7 స్థానాలకు గాను పులివెందుల నుంచి వైఎస్ జగన్మోహన్ రెడ్డి విజయం సాధించగా కడపటి వార్తలు అందే సమయానికి 4 స్థానాలను టీడీపీ కైవసం చేసుకుంది కృష్ణా జిల్లాలో 7 స్థానాల్లోనూ కూటమి విజయం సాధించింది కర్నూలు జిల్లాలో 4 స్థానాల్లో కూటమి విజయం సాధించగా 2 స్థానాల్లో వైసీపీ విజయం సాధించింది ఇక ప్రకాశం జిల్లాలో 8 స్థానాలకు గాను ఫలితాలు వెలువడే సమయానికి 2 స్థానాల్లో టీడీపీ విజయం సాధించింది పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో 5 స్థానాల్లో టీడీపీ విజయం సాధించగా శ్రీకాకుళం జిల్లాలో టీడీపీ విజయం సాధించింది విశాఖలో 4 స్థానాల్లో టీడీపీ విజయం సాధించింది ఇక విజయనగరంలో 7 స్థానాల్లో టీడీపీ విజయం సాధించింది పశ్చిమ గోదావరి జిల్లాలో 7 స్థానాల్లో విజయం సాధించింది పార్వతీపురం మన్యం జిల్లాలో 4 స్థానాల్లో విజయం సాధించగా అల్లూరి సీతారామరాజు జిల్లాలో వైసీపీ 2 స్థానాల్లో విజయం సాధించింది అనకాపల్లిలో 7 స్థానాల్లోనూ టీడీపీ విజయం సాధించగా కాకినాడ జిల్లాలో 4 స్థానాల్లో విజయం సాధించింది కోనసీమలో 1 స్థానాన్ని ఇప్పటికే కైవసం చేసుకుంది ఏలూరులో 3 స్థానాల్లో విజయం సాధించగా ఎన్టీఆర్ జిల్లాలో 2 స్థానాల్లో విజయం సాధించింది మిగిలిన జిల్లాల్లో సైతం కూటమి అభ్యర్థులు ఆధిక్యంలో కొనసాగుతున్నారు రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ కొనసాగుతోంది రాష్ట్రంలోని 25 లోక్సభ స్థానాలకు గాను 16 టీడీపీ విజయం సాధించగా 3 స్థానాల్లో బీజేపీ 2 స్థానాల్లో జనసేన పార్టీ విజయం సాధించాయి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 4 స్థానాలకే పరిమితమైంది గుంటూరులో టీడీపీ అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్ విజయం సాధించగా నెల్లూరులో టీడీపీ అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి వైసీపీ కీలక నేత విజయసాయిరెడ్డిపై విజయం సాధించారు శ్రీకాకుళం జిల్లాలో వరుసగా 3వసారి టీడీపీ అభ్యర్థిగా కింజరాపు రామ్మోహన్ నాయుడు విజయం సాధించారు గట్టి పోటీ నెలకొన్న విశాఖలో టీడీపీ అభ్యర్థి ఎం భరత్ విజయం సాధించారు విజయనగరంలో కలిశెట్టి అప్పలనాయుడు విజయం సాధించారు అనకాపల్లిలో టీడీపీ అభ్యర్థి సీఎం రమేష్ అమలాపురంలో టీడీపీ అభ్యర్థి గంటి హరీష్ రాజమహేంద్రవరం నుంచి బీజేపీ అభ్యర్థి దగ్గుపాటి పురంధేశ్వరి నర్సాపురంలో బీజేపీ అభ్యర్థి భూపతిరాజు శ్రీనివాసవర్మ విజయం సాధించారు మచిలీపట్నంలో అభ్యర్థి బాలశౌరి విజయవాడలో కేశినేని శివనాథ్ బాపట్లలో టీడీపీ అభ్యర్థి టి కృష్ణప్రసాద్ నర్సరావుపేటలో లావు శ్రీకృష్ణదేవరాయలు విజయం సాధించగా హిందూపురంలో టీడీపీ అభ్యర్థి బీకే పార్థసారథి విజయం సాధించారు కడపలో వైసీపీ తరపున అవినాష్ రెడ్డి విజయం సాధించారు రాజమహేంద్రవరం పార్లమెంటు అభ్యర్థిగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుపాటి పురంధేశ్వరి విజయం సాధించారు ఎన్నికల అధికారి జిల్లా కలెక్టర్ మాధవీలత ఆమెకు ధృవీకరణ పత్రం అందించారు రెడీ సార్ జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ మంగళగిరి చేరుకున్నారు అంతకుముందు గన్నవరం విమానాశ్రయం చేరుకున్న ఆయనకు పార్టీ శ్రేణులు ఘన స్వాగతం పలికాయి
సార్వత్రిక ఎన్నికల ఫలితాలు చూస్తే ఆశ్చర్యంగా ఉందని వైఎస్ జగన్మోహన్ రెడ్డి పేర్కొన్నారు. తాడేపల్లిలో ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ మేనిఫెస్టోను చిత్తశుద్దితో అమలు చేశామని, అయినప్పటికీ ప్రజా తీర్పును గౌరవిస్తామన్నారు. అనేక సంక్షేమ పథకాలను పారదర్శకంగా అమలు చేశామని ఆయన పేర్కొన్నారు. ప్రజా సమస్యలపై పోరాడతామని అన్నారు. చూసిన ఫలితాలు, జరిగిన పరిస్థితులు చూస్తే నిజంగా ఆశ్చర్యంగా కూడా ఉన్నాయి. ఊహించలేదు ఇలా జరుగుతుందని, ఇలా వస్తాయని కూడా. అమ్మఒడి అందుకున్న 53 లక్షల మంది తల్లులకు మంచి చేసినాం, పిల్లలు బాగుండాలి, వాళ్ళ చదువులు బాగుండాలని తాపత్రయపడుతూ అడుగులు వేసాం. మరి అక్క చెల్లెమ్మల ఓట్లు ఏమయ్యాయో తెలీదు. 66 లక్షల మంది అవ్వాతాతలకు, వితంతులకు, వికలాంగులకు గతంలో ఎప్పుడు జరగని విధంగా మంచి చేసాం. వారి కష్టాల్లో తోడుగా ఉంటూ, వారి కష్టాన్ని అర్థం చేసుకుంటూ, వారి ఇంటికే పంపించే వ్యవస్థను సైతం తీసుకొస్తూ, గతంలో మా ప్రభుత్వం అధికారంలోకి రాకమునుపు ఇస్తూ ఉన్న చాలని పెన్షన్ నుంచి ఎంతో మంచి చేస్తూ అడుగులు వేసినా కూడా ఆ అవ్వాతాతలు చూపిన ఆప్యాయత ఏమైందో కూడా తెలియడం లేదు. దాదాపుగా 1,05,00,000 మందికి పొదుపు సంఘాల అక్క చెల్లెమ్మలకు మంచి జరిగిస్తూ, వారి కష్టాలనే మా కష్టాలుగా భావిస్తూ, ఇచ్చిన ఏ మాట తప్పకుండా అన్ని రకాలుగా వాళ్ళకు అండగా ఉంటూ, ఆసరాతో తోడుగా ఉన్నాం, 0 వడ్డీతో సైతం అండగా ఉన్నాం, చేయూత సైతం తోడుగా ఉంటూ నిలిచాం. మరి ఆ 1,05,00,000 మంది అక్క చెల్లెమ్మల ప్రేమాభిమానాలు ఏమయ్యాయో తెలియవు. 26 లక్షల మంది చేయూతను అందుకుంటున్న అక్క చెల్లెమ్మలు, వారి ఆప్యాయత ఏమైందో తెలియదు. పిల్లల చదువుల కోసం ఏ తల్లి ఏ తండ్రి ఇబ్బంది పడకూడదు అని మొట్టమొదటిసారిగా పూర్తి ఫీజులు ఇస్తూ తీసుకొచ్చి అందగా నిలిచాం. చదువుల్లో ఎప్పుడూ చూడని మార్పులు తీసుకొచ్చాం. దాదాపుగా 12 లక్షల మందికి సంవత్సరానికి మంచి జరిగిస్తూ, ఆ పిల్లలు ఆ తల్లుల అభిమానం ఏమైందో కూడా తెలియదు. దాదాపుగా 54 లక్షల మంది రైతన్నలకు గతంలో ఎప్పుడూ చూడని విధంగా, జరగని విధంగా పెట్టుబడికి సహాయంగా అందించే కార్యక్రమం మొట్టమొదటిగా జరిగింది మన ప్రభుత్వం వచ్చాకే. మరి అంతగా రైతన్నలకు తోడుగా ఉంటూ, రైతన్నలకు రైతు భరోసా ఇవ్వడం కానీ, సమయానికే వారికి ఇన్పుట్ సబ్సిడీ ఎప్పుడు జరగని విధంగా సీజన్ ముగిసేలోగానే ఇచ్చే కార్యక్రమం కానీ, ఉచిత ఇన్సూరెన్స్ కానీ, పగటిపూట 9 గంటలు ఇచ్చే కార్యక్రమం కానీ, ఉచిత విద్యుత్ ఇచ్చే కార్యక్రమం కానీ. పిఠాపురంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ భారీ ఆధిక్యంలో విజయం సాధించడం పట్ల మెగా ఫ్యామిలీ సంబరాలు జరుపుకుంది. టీవీ స్క్రీన్పై ఫలితాలను వీక్షిస్తూ సంబరాలు చేసుకున్నారు. పిఠాపురంలో నాగబాబు పర్యవేక్షిస్తున్నారు. రౌండ్ 37,000 మెజారిటీ. ఇప్పుడు స్వల్ప విరామం. సార్ అడ్వాన్స్ 50,000 కానీ అంత క్యాష్ మేము తీసుకురాలేదు. ఇంకా ఈ రోజు బ్యాంక్ కూడా బంద్. పరిష్కారం ఉంది. డిజిటల్ పేమెంట్ తేలికైన డోస్. కానీ అరే కంగారు పడకండి. జాగ్రత్తగా చేస్తే ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండవు. మీ ఫోన్ ఇవ్వండి. మీ ఫోన్ ఇక్కడ ఉంచండి. డిజిటల్ పేమెంట్ తో లావాదేవీలు చేయవచ్చు. సులభం, సురక్షితం మరియు వేగవంతం. నేనైతే వీరికి డిజిటల్ పేమెంట్ చేయడం నేర్పించాను. మరి మీరు? ఎందుకంటే ఆర్బీఐ చెప్తుంది డిజిటల్ పేమెంట్ వాడండి, ఇతరులకు నేర్పించండి. వెల్కమ్ బ్యాక్. తెలంగాణ రాష్ట్రంలో పార్లమెంటు ఎన్నికల ఫలితాలపై మరిన్ని వివరాలను ఇప్పుడు చూద్దాం. 17 పార్లమెంటు స్థానాలకు గాను భారతీయ జనతా పార్టీ 8 స్థానాలలో విజయం సాధించగా, రాష్ట్రంలోని అధికార కాంగ్రెస్ 8 స్థానాలలో 1 స్థానాన్ని ఎంఐఎం కైవసం చేసుకుంది. మెదక్ నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావు, కరీంనగర్ నుండి బండి సంజయ్, నిజామాబాద్ నుండి ధర్మపురి అరవింద్, ఆదిలాబాద్ నుంచి గోడెం నగేష్, మహబూబ్ నగర్ డీకే అరుణ, సికింద్రాబాద్ నియోజకవర్గం నుంచి కేంద్ర మంత్రి
జి కిషన్ రెడ్డి, మల్కాజ్గిరి నుంచి ఈటెల రాజేందర్, చేవెళ్ల నుంచి కొండా విశ్వేశ్వర్ రెడ్డి విజయం సాధించారు. ఇక కాంగ్రెస్ పార్టీ తరపున నల్గొండ నుంచి రఘువీర్ కందుకూరు విజయం సాధించగా, ఖమ్మం నుంచి రఘురాం రెడ్డి, భువనగిరి నుంచి చామల కిరణ్ కుమార్ రెడ్డి, నాగరు కర్నూలు నుంచి మల్లు రవి, మహబూబాబాద్ నుంచి బలరాం నాయక్, వరంగల్ నుంచి కడియం కావ్య, జహీరాబాద్ నుంచి సురేష్ కుమార్ షక్కర్ విజయం సాధించారు. ఇక హైదరాబాద్ పార్లమెంటు నియోజకవర్గంలో ఎంఐఎం నేత అసదుద్దీన్ ఓవైసీ 3,38,335 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. సార్వత్రిక ఎన్నికల్లో విజయం సాధించిన పవన్ కళ్యాణ్ కు చిరంజీవి శుభాకాంక్షలు తెలిపారు. ఎక్కడ నెగ్గాలో ఎక్కడ తగ్గాలో తెలిసిన నిన్ను తగ్గావని ఎవరు అనుకున్నా అది ప్రజలను నెగ్గించడానికేనని నిరూపించిన నిన్ను చూస్తుంటే ఎంతో ఆనందంగా ఉందని, గర్వంగా ఉందని సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా పేర్కొన్నారు. గేమ్ చేంజర్, మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అని ప్రజలు కొనియాడుతుంటే ఎంతో ఆనందంగా ఉందని, నీ కృషి, త్యాగం, ధ్యేయం, సత్యం జనం కోసమేనని, ఈ అద్భుతమైన ప్రజా తీర్పు రాష్ట్ర భవిష్యత్తు కోసమేనని, ప్రజల సంక్షేమం కోసం కన్న కలలను నెరవేర్చుకొని ఆ కలలను నిజం చేసే దిశలో నడిపిస్తాయని ఆకాంక్షిస్తూ శుభాకాంక్షలు తెలిపారు. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడికి చిరంజీవి అభినందనలు, శుభాకాంక్షలు తెలిపారు. చరిత్రలో అరుదైన విజయాన్ని అందుకున్నందుకు శుభాకాంక్షలని అన్నారు. ఈ మహత్తర విజయం మీ మీద ప్రజలకున్న నమ్మకానికి, నాయకత్వ పటిమకు, రాష్ట్రానికి గత వైభవం తిరిగి తేగలిగిన మీ దక్షతకు నిదర్శనమన్నారు. రాజకీయ దురంధరువులైన మీ మీద పవన్ కళ్యాణ్, నరేంద్ర మోదీ ప్రజలు కనబరిచిన విశ్వాసాన్ని సంపూర్ణంగా నిలబెట్టుకుని రాజధాని లేని గాయపడిన రాష్ట్రాన్ని తిరిగి గాడిన పెట్టి అగ్రస్థానంలో తీర్చిదిద్దుతారని ఆకాంక్షించారు. సార్వత్రిక ఎన్నికల్లో భారీ ఆధిక్యతలో కొనసాగుతున్న ఎన్డీఏ కూటమి సంబరాలు చేసుకుంటోంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రి అమిత్ షాలకు తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఫోన్ చేసి శుభాకాంక్షలు తెలియజేశారు. ఎన్డీఏ కూటమి అత్యధిక సీట్లు సాధించడంపై వారు కూడా చంద్రబాబు నాయుడికి ధన్యవాదాలు తెలిపారు. రాష్ట్రంలో కూటమి అభ్యర్థులు అత్యధిక మెజారిటీతో విజయం దిశగా దూసుకువెళ్తున్నారు. ఇప్పటికే పలుచోట్ల స్పష్టమైన మెజారిటీతో అభ్యర్థులు ముందంజలో ఉన్నారు. బీజేపీ 124కు పైగా స్థానాల్లో ముందంజలో ఉండడంతో టీడీపీ శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నారు. ఉండవల్లిలోని చంద్రబాబు నివాసంలో కుటుంబ సభ్యులతో కలిసి సంబరాలు చేసుకున్నారు. కేక్ కట్ చేసి అభినందనలు తెలుపుతున్నారు. రాష్ట్రంలో కూటమి అత్యధిక మెజారిటీ సాధించడంతో విజయవాడలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో సంబరాలు జరుపుకున్నారు. బీజేపీ ఇన్ఛార్జి సిద్ధార్థనాథ్ సింగ్ ఈ వేడుకల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడుకి శుభాకాంక్షలు తెలియజేశారు.
సార్వత్రిక ఎన్నికల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఘన విజయం సాధించారు. ఉత్తరప్రదేశ్లోని వారణాసి నుంచి పోటీ చేసిన ప్రధాని కాంగ్రెస్ అభ్యర్థి కిషోర్ లాల్ శర్మపై 1,52,513 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. గత 3 పర్యాయాలుగా వారణాసి నుంచి పోటీ చేస్తున్న మోదీ గెలుపొందుతూ వచ్చారు. ఇంతేకాకుండా మోదీ 3వసారి ప్రధానిగా దేశానికి సేవలందించనున్నారు. మోదీ విజయం పట్ల పార్టీ శ్రేణులు సంబరాలు నిర్వహించారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ వాయనాడ్ నుంచి గెలుపొందారు. తన సమీప ప్రత్యర్థి సిపిఐ అభ్యర్థి ఏ రాజాపై 3,64,422 ఓట్ల తేడాతో గెలుపొందారు. ఈ సందర్భంగా రాహుల్ ఢిల్లీలో మాట్లాడుతూ వ్యవస్థలను బీజేపీ కబ్జా చేసిందని, అన్ని వ్యవస్థలు తమకు వ్యతిరేకంగా పనిచేశాయని అన్నారు. రాజ్యాంగాన్ని కాపాడేందుకు చేసిన మా పోరాటాన్ని ప్రజలు స్వాగతించారని, ప్రజాస్వామ్యాన్ని రాజ్యాంగాన్ని కాపాడడంలో విజయం సాధించామని ఆయన అన్నారు. लड़ाई संविधान को बचाने की थी, कॉन्स्टिट्यूशन को बचाने की थी। और मैं आपको सच बताऊं तो मेरे माइंड में था पहले से, जब इन्होंने हमारा बैंक अकाउंट कैंसिल किया, जब चीफ मिनिस्टर्स को जेल में डाला, पार्टियां तोड़ी, मेरे माइंड में था कि हिंदुस्तान की जनता अपने संविधान के लिए एक साथ खड़ी होकर लड़ जाएगी। और यह सच साबित हुआ। मुझ में भरोसा था और मैं हिंदुस्तान की जनता से, इंडिया गठबंधन के पार्टनर से, कांग्रेस पार्टी के हमारे सब नेताओं और बब्बर शेर कार्यकर्ताओं से दिल से धन्यवाद करना चाहता हूं। आपने संविधान को बचाने का पहला और सबसे बड़ा कदम ले लिया है। ప్రజాస్వామ్య దేశంలో ప్రజలు ఇచ్చిన తీర్పును గౌరవిస్తున్నామని కాంగ్రెస్ సీనియర్ నాయకులు మల్లికార్జున ఖర్గే అన్నారు. ఎన్నికల ఫలితాల నేపథ్యంలో ఢిల్లీలో రాహుల్ గాంధీతో కలిసి ఆయన మీడియా సమావేశంలో పాల్గొన్నారు. ఈ ఎన్నికల్లో ఏ పార్టీకి పూర్తి మెజారిటీ ఇవ్వలేదని, బీజేపీని ప్రజలు తిరస్కరించారని, నైతికంగా ఆ పార్టీ ఓడిపోయిందని అన్నారు. ఇండి కూటమి ఎన్నికల్లో అవరోధాల మధ్య పోరాడిందని, కాంగ్రెస్ ఖాతాలు నిలిపివేసి ప్రతి చోట అడ్డుకున్నారన్నారు. ప్రతి చోట సమస్యలపైనే పోరాడిన కాంగ్రెస్ ను రాహుల్ గాంధీ యాత్రలు ప్రజలకు దగ్గర చేసిందన్నారు. दल को पूर्ण बहुमत नहीं दिया, खासकर सत्ताधारी दल भाजपा ने एक व्यक्ति एक चेहरे के नाम पर वोट मांगा। अब ये स्पष्ट हो गया है कि ये मैंडेट मोदी जी के खिलाफ गया है। ये उनकी राजनीतिक और नैतिक हार है। जो व्यक्ति बार बार अपने नाम से ही हर जगह वोट मांगते थे, उनकी ये बहुत बड़ी हार है और नैतिक दृष्टि से ये तो उनको बहुत बड़ा नुकसान हुआ है। आप जानते हैं कि कांग्रेस पार्टी और हमारे इंडिया गठबंधन से बहुत प्रतिकूल माहौल में चुनाव लड़ा। सरकारी मशीनरी ने कदम कदम पर अवरोध डाला, बैंक खाते सीज करने से लेकर तमाम नेताओं के खिलाफ अभियान चलाया। फिर भी शुरू से आखिर तक कांग्रेस पार्टी का कैंपेन सकारात्मक था, पॉजिटिव था। हमने महंगाई, बेरोजगारी, किसानों और मजदूरों की बदहाली और संविधान संस्थाओं का दुरुपयोग जैसे विषयों को केंद्रीय मुद्दा बनाकर हम जनता के सामने गए थे। ఇప్పుడు స్వల్ప విరామం. అక్క జాబ్ దొరికింది. అరే వా, కంగ్రాచులేషన్స్. అయితే ఇప్పుడిక బోలెడంత షాపింగ్. అవును, కొత్త మొబైల్, జీన్స్, జాకెట్. ఆగు రాకుమారా, సాలరీ కంటే ముందే ఖర్చులా? ఇన్స్టెంట్ లోన్ కూడా దొరుకుతుంది. ముందుగా బడ్జెట్ జమ చేయు, ఆ తర్వాతే ఖర్చులు. కానీ అక్క చూడు, సంపాదనలో ఒక వంతు ఎప్పుడూ పొదుపు చేసుకో.
కానీ పార్టీ ఇవ్వకుండా తప్పించుకోలేవు నువ్వు. అక్క పార్టీ నాది, బడ్జెట్ నీది. ఆర్బీఐ చెబుతుంది సరైన ఆర్థిక వ్యవహారమే మిమ్మల్ని కాపాడుతుంది. తిరిగి వార్తలోకి స్వాగతం. గుజరాత్ గాంధీనగర్ నుంచి పోటీ చేసిన బీజేపీ సీనియర్ నేత అమిత్ షా 7,44,716 ఓట్ల ఆధిక్యతతో గెలుపొందారు. కేరళ త్రిశూర్ పార్లమెంటు నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థి మలయాళ నటులు సురేష్ గోపి విజయం సాధించి కేరళలో ఖాతా తెరిచారు. హిమాచల్ ప్రదేశ్లోని మండి లోక్సభ నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసిన ప్రముఖ సినీ నటి కంగన్ రనౌత్ గెలుపొందారు. కాంగ్రెస్ సీనియర్ నేత శశి థరూర్ కేరళలోని తిరువనంతపురం లోక్సభ అభ్యర్థిగా తన ప్రత్యర్థి కేంద్ర మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ పై 15,000 ఓట్ల తేడాతో గెలుపొందారు. శశి థరూర్ ఈ నియోజకవర్గం నుంచి 4 పర్యాయాలుగా గెలుపొందుతున్నారు. రాజస్థాన్లోని కోటా నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థి ఓం బిర్లా గెలుపొందారు. బీహార్లోని గయా నియోజకవర్గం నుంచి జీతన్ రామ్ మాంఝీ 1,00,000కు పైగా ఓట్లతో గెలుపొందారు. మధ్యప్రదేశ్ ఇండోర్ లోక్సభ స్థానం నుంచి బీజేపీ అభ్యర్థి శంకర్ లల్వాణి 11,75,092 ఓట్లతో గెలుపొందింది, రికార్డు సృష్టించారు. కర్ణాటక ధార్వాడ లోక్సభ నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థి ప్రహ్లాద్ జోషి కాంగ్రెస్ అభ్యర్థి వినోద్ అసూటిపై 97,324 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. ఇప్పటిదాకా అందిన ఫలితాల్లో భారతీయ జనతా పార్టీ సారథ్యంలోని ఎన్డీఏ కూటమి ఆధిక్యంలో కొనసాగుతోంది. ట్రిపుల్ సెంచరీ మార్కుకు చేరువలో ఉంది. తాజా సమాచారం మేరకు బీజేపీ 38 స్థానాల్లో గెలుపొంది 201 చోట్ల ఆధిక్యతతో కొనసాగుతోంది. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి మొత్తం 289 స్థానాల్లో మెజారిటీ కనబరుస్తోంది. కాంగ్రెస్ 11 చోట్ల గెలిచి 88 చోట్ల ఆధిక్యతలో కొనసాగుతోంది. ఇండియా కూటమి 235 స్థానాల్లో స్పష్టమైన మెజారిటీతో కొనసాగుతోంది. సమాజ్వాదీ పార్టీ 38, ఆల్ ఇండియా తృణమూల్ కాంగ్రెస్ 29, డీఎంకే 22, తెలుగుదేశం పార్టీ 16, జనతాదళ్ 12 స్థానాల్లో ఆధిక్యతతో కొనసాగుతోంది. హిమాచల్ ప్రదేశ్లోని హమీర్పూర్ లోక్సభ నియోజకవర్గ బీజేపీ అభ్యర్థి అనురాగ్ సింగ్ ఠాకూర్ 2,00,000 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. దీంతో హమీర్పూర్లోని పార్టీ కార్యాలయం వద్ద సందడి వాతావరణం నెలకొంది. ఠాకూర్ మాట్లాడుతూ హమీర్పూర్లో బీజేపీ చేసిన అభివృద్ధికి ఇక్కడి ప్రజలు మరోసారి పట్టం కట్టారన్నారు. దేశంలోని పేదరికం నిర్మూలనకు కృషి చేస్తామన్నారు. हमीरपुर संसदीय क्षेत्र की जनता ने फिर एक बार विश्वास व्यक्त किया है। मैं आभारी हूं हमीरपुर संसदीय क्षेत्र की जनता का, जिन्होंने 5वीं बार रिकॉर्ड मतों से फिर विजयी कराया है। मेरे अगले 5 वर्ष भी समर्पित होंगे हिमाचल हमीरपुर संसदीय क्षेत्र के लिए, गरीब कल्याण के लिए, यहाँ के विकास के लिए। और मैं कहना चाहता हूँ आदरणीय प्रधानमंत्री जी का बहुत बहुत आभार, आदरणीय राष्ट्रीय अध्यक्ष जी का, माननीय गृह मंत्री जी का, रक्षा मंत्री जी का, माननीय नितिन जी का, सबका बहुत बहुत आभार, धन्यवाद। जो पार्टी के वरिष्ठ नेताओं ने अपना आशीर्वाद मुझ पर दिया है और आगे भी देंगे, इसके लिए मैं उनका बहुत बहुत आभार प्रकट करता हूं। बीजेपी फिर एक बार 300 पार करके अपनी सरकार बनाएगी, एनडीए 300 पार करेगा और फिर एक बार मोदी जी के नेतृत्व में भारतीय जनता पार्टी एनडीए की सरकार बनेगी। అనంతపురం జిల్లా ఉరవకొండ నియోజకవర్గంలో 21,704 ఓట్ల మెజారిటీతో టీడీపీ అభ్యర్థి పయ్యావుల కేశవ్ గెలుపొందారు. ఈ సందర్భంగా అనంతపురం జేఎన్టీయూ విశ్వవిద్యాలయంలో ఉన్న కౌంటింగ్ కేంద్రంలోనే సంబంధిత రిటర్నింగ్ అధికారి నుంచి ఫామ్ 22ను అందుకున్నారు. ఈ సందర్భంగా పయ్యావుల కేశవ్ మీడియాతో మాట్లాడుతూ ప్రజలు టీడీపీని ఆదరించారన్నారు. తాము ఇచ్చిన వాగ్దానాలన్నీ తప్పక నెరవేరుస్తామన్నారు. అప్రజాస్వామిక పాలన మీద విసిగి వేసారిపోయినటువంటి ప్రజానీకం ఈ రాష్ట్రం కోసం, తమ కుటుంబ భవిష్యత్తు కోసం, తమ పిల్లల భవిష్యత్తు కోసం చంద్రబాబు నాయుడు గారిని ఇవాళ ఒక సునామీ లాగా గెలిపించినటువంటి పరిస్థితి కళ్ళ ముందు కనపడతా ఉంది. ఈ ప్రజలు ఇచ్చినటువంటి తీర్పు ఈ 5 సంవత్సరాలకే కాదు, ప్రజాస్వామ్య చరిత్రలో శిలాశాసనంతో లిఖించబడుతుంది. ఇట్లాంటి దుర్మార్గులకి ఏ గతి పడుతుంది? నిరంకుశ పాలన, అణిచివేత, పెత్తందారీతనాన్ని ప్రజల మీద, ప్రజాస్వామ్యంలో చూపిస్తే ప్రజలు ఏ రకమైన తీర్పు ఇస్తారు అనేటువంటిది ఈ రోజు ఇచ్చినటువంటి తీర్పు భారతదేశ చరిత్రలో శిలాశాసనంగా నిలిచిపోతుంది. హిట్లర్లను, ముస్సోలినీలను ప్రజలు క్షమించలేదు. మోడర్న్ ప్రజాస్వామ్యం ముసుగు కప్పుకున్నటువంటి
హిట్లర్లని కూడా ప్రజలు క్షమించరు అనేటువంటి ఈ తీర్పు భారతదేశ ప్రజాస్వామ్య చరిత్రలో మిగిలిపోయే రకమైనటువంటి తీర్పు అనేటువంటిది ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మరి అనంతపురం జిల్లా ప్రజానీకం కూడా చంద్రబాబు నాయుడు గారి గత పాలన మీద, ఈ 5 ఏళ్ల దుర్మార్గ పాలన మీద, జిల్లాని నిర్లక్ష్యం చేసినటువంటి విధానం మీద ప్రజలు ఇచ్చినటువంటి తీర్పుతో ప్రతి ఒక్కరం కూడా బాధ్యతతో పనిచేస్తామనేటువంటి తెలియజేసుకుంటూ మరి ఈ గెలుపును అందించినటువంటి ఉరవకొండ ప్రజానీకానికి, గెలుపు కోసం పనిచేసినటువంటి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా రుణపడి ఉంటాను అని తెలియజేసుకుంటూ ఉరవకొండ నియోజకవర్గ అభివృద్ధి కోసం తొలి కూలీగానే పనిచేస్తాను, పని చేస్తూనే ఉంటాను ఉరవకొండ నియోజకవర్గ ప్రజల కోసం అని తెలియజేసుకుంటూ మరొక్కసారి ఈ విజయాన్ని అందించినటువంటి ప్రజలందరికీ కూడా శిరస్సు వంచి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో కూటమి బీజేపీ అభ్యర్థి యలమంచిలి సత్యనారాయణ చౌదరి 30,000 ఓట్లకు పైగా మెజారిటీతో కొనసాగుతున్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ పశ్చిమ నియోజకవర్గ ప్రజలు అందించిన ఆదరణ తన బాధ్యతను మరింత పెంచిందన్నారు. డెఫినెట్గా పశ్చిమ నియోజకవర్గ ప్రజలు నా బాధ్యతను బాగా పెంచారని నేను ఫీల్ అవుతున్నాను. డెఫినెట్గా జీవితాంతం పశ్చిమ నియోజకవర్గ ప్రజలకి సేవా కార్యక్రమంలో, నియోజకవర్గాన్ని అభివృద్ధి పనుల్లోనే నేను నిమగ్నమై పనిచేస్తాను. భగవంతుడు నాకు ఇచ్చిన ఇది ఒక అవకాశం కింద నేను ట్రీట్ చేస్తా ఉన్నాను. కులాలకి మతాలకి అతీతంగా అన్ని రౌండ్స్లోనూ, అన్ని డివిజన్లోనూ ప్లస్ ఉన్నాయి. ఇంతవరకు ఒక్క డివిజన్లో కూడా మైనస్ అనేది రాలేదు. అది చాలా సంతోషంగా ఉంది. ఏవో చెప్తుంటారు రాజకీయాల్లో కులము మతం ఇవన్నీ అని చెప్పి. కులం లేదు, మతం లేదు, ఏమీ లేదు. మనం వెళ్ళి కనుక మనం ప్రజల దగ్గరికి వెళ్ళి ప్రజల నాడి పట్టుకొని గట్టిగా చెప్పి దాన్ని ఇప్పుడు ఆ బాధ్యత ఇంకెక్కువ మనం ఒక ఎమ్మెల్యేగా గెలిస్తే ఉండే బాధ్యతను ఊహించి డెఫినెట్గా కష్టపడి పనిచేస్తే మాత్రం ప్రజా దీవెనలు ఎప్పుడు ఉంటాయని చెప్పి నన్ను గెలుపుని ఏ విధంగా చూస్తారు సార్? గెలుపు నేను 35 రోజులు మాత్రమే కష్టపడ్డాను. న్యాయానికి చెప్పాలంటే 35 రోజులు ప్రజలు అందరి దగ్గరికి వెళ్ళాను. ఈ డివిజన్ ఆ డివిజన్ కొండ మీద ఎలా ఎక్కుతారు, కొండ ఎక్కడ, కొండ మీదకి పశ్చిమ నియోజకవర్గంలో రోల్స్ రాసుకో కారులో తిరగలరా, అదే అన్నారు. తిరగక్కర్లా. తెలంగాణ రాష్ట్రంలో పార్లమెంటు ఎన్నికల ఫలితాలపై మరిన్ని వివరాలను ఇప్పుడు చూద్దాం. స్థానాలకు గాను భారతీయ జనతా పార్టీ 8 స్థానాలలో విజయం సాధించగా రాష్ట్రంలోని అధికార కాంగ్రెస్ 8 స్థానాలలో 1 స్థానాన్ని ఎంఐఎం కైవసం చేసుకుంది. మెదక్ నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావు, కరీంనగర్ నుండి బండి సంజయ్, నిజామాబాద్ నుండి ధర్మపురి అరవింద్, ఆదిలాబాద్ నుంచి గోడెం నాగేష్, మహబూబ్ నగర్ డీకే అరుణ, సికింద్రాబాద్ నియోజకవర్గం నుంచి కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి, మల్కాజ్గిరి నుంచి ఈటెల రాజేందర్, చేవెళ్ల నుంచి కొండా విశ్వేశ్వర్ రెడ్డి విజయం సాధించారు. ఇక కాంగ్రెస్ పార్టీ తరపున నల్గొండ నుంచి రఘువీర్ కందుకూరు విజయం సాధించగా ఖమ్మం నుంచి రఘురాం రెడ్డి, భువనగిరి నుంచి చామల కిరణ్ కుమార్ రెడ్డి, నాగరు కర్నూలు నుంచి మల్లు రవి, మహబూబాబాద్ నుంచి బలరాం నాయక్, వరంగల్ నుంచి కడియం కావ్య, జహీరాబాద్ నుంచి సురేష్ కుమార్ శక్కర్ విజయం సాధించారు. ఇక హైదరాబాద్ పార్లమెంటు నియోజకవర్గంలో ఎంఐఎం నేత అసదుద్దీన్ ఓవైసీ 3,38,335 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. సార్వత్రిక ఎన్నికల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఘన విజయం సాధించారు. ఉత్తరప్రదేశ్లోని వారణాసి నుంచి పోటీ చేసిన ప్రధాని కాంగ్రెస్ అభ్యర్థి కిషోర్ లాల్ శర్మపై 1,52,513 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. గత 3 పర్యాయాలుగా వారణాసి నుంచి పోటీ చేస్తున్న మోదీ గెలుపొందుతూ వచ్చారు. అంతేకాకుండా మోదీ 3వసారి ప్రధానిగా దేశానికి సేవలందించనున్నారు. మోదీ విజయం పట్ల పార్టీ శ్రేణులు సంబరాలు నిర్వహించారు. ఇక 2024 ప్రజా తీర్పు కార్యక్రమం చర్చించడానికి రెడీగా స్టూడియోలో ఉన్నారు. ఓవర్ టు స్టూడియో.